తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హరీష్ రావు, పద్మారావు గౌడ్ అలాగే మల్లారెడ్డి భేటీ అయ్యారు. శుక్రవారం అసెంబ్లీలోని సీఎం రేవంత్ ఛాంబర్ లో దాదాపు 15 నిమిషాల పాటు వీరి భేటీ అయితే కొనసాగింది. తమ నియోజకవర్గాల్లో అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల్లో ప్రోటోకాల్ పాటించట్లేదని ఈ సందర్భంగా వారు సీఎం దృష్టికి అయితే తీసుకువచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై హరీష్ రావు సహా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు విమర్శలు చేస్తే 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనపై ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క విమర్శలు గుప్పించారు. ఇది జరిగిన కాసేపటికే బీఆర్ఎస్ సీనియర్ నేతలు, మాజీ మంత్రులు హరీష్ రావు, పద్మారావు అలాగే మల్లారెడ్డిలు సీఎం రేవంత్ ను కలిసి ప్రోటోకాల్ అంశంపై చర్చించుకోవడం ఆసక్తికరంగా మారింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హరీష్ రావు, కేటీఆర్ లను రేవంత్ రెడ్డి అసెంబ్లీతో పాటు వివిధ సందర్భాల్లో తీవ్రంగా విమర్శిస్తున్నారు. బీఆర్ఎస్ నేతలు సైతం కాంగ్రెస్ సర్కార్ అలాగే సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్లుగా తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. భిన్న ధృవాలుగా ఉండే బీఆర్ఎస్ నేతలు రేవంత్ రెడ్డి ఈ రోజు సమావేశం అవ్వడం ఆసక్తికరంగా మారింది. అయితే నియోజకవర్గాల్లో ప్రోటోకాల్ పాటించని అంశాన్ని వారు రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లినట్టు తెలిసింది. ఈ విషయంపై రేవంత్ రెడ్డి కూడా సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తుంది. సీఎంతో భేటీపై బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు కూడా స్పందించారు. సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు రమ్మంటేనే తాను సీఎం రేవంత్ ఛాంబర్ కు వెళ్లాలని హరీష్ రావు క్లారిటీ ఇచ్చారు. సీఎం ఛాంబర్ కు వెళ్లేసరికి అక్కడ చాలా మంది ఉన్నారని, తాము చాలా సేపు వేచి చూడాల్సి వచ్చిందన్నారు. సీఎం ఫ్రీ అయిన తర్వాత ఆయన్ను కలిసి సికింద్రాబాద్ నియోజకవర్గంలో అభివృద్ధి పనుల విషయంతో పాటు ప్రతిపక్ష ఎమ్మెల్యేల ప్రోటోకాల్ పై చర్చించినట్లు చెప్పారు. అభివృద్ధి పనులపై తామిచ్చిన వినతి పత్రాన్ని తీసుకున్న సీఎం వెంటనే పక్కనే ఉన్న వేం నరేందర్ రెడ్డికి దానిని ఇచ్చారని తెలిపారు. సీఎంతో అరగంట పాటు హరీష్ రావు భేటీ అని వార్త టీవీలో, సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున రావడంతో ఈ భేటీకి ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదని క్లారిటీ ఇవ్వడానికి హరీష్ రావు వివరణ ఇచ్చుకున్నారు.